ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షాలు కురిశాయి. అల్పపీడన తీరం దాటడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. వచ్చే నెల 2వ తారీఖున తర్వాత వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2 తర్వాత అల్పపీడనం ఏర్పడుతుందని, అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా సెప్టెంబర్ 5వ తారీఖు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. మరోవైపు సెప్టెంబర్ 2వ వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.